బీఆర్ఎస్ అనగానే కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, కవితక్కే యాదికొస్తారు. అటెన్క హరీష్ రావు సారు, ఇంకా అంటే సంతోష్ రావు సారు. పార్టీ పదవుల కాంచి పవర్లు ఉన్నప్పుడు పదవుల దాకా ముఖ్యమైన మొత్తం మనోళ్ళ చేతిలేనాయే. వాళ్ళని కాదని ఏకాన పని కాదు పార్టీ పెట్టిన 23 ఏండ్ల కాంచి. మరి ఎప్పుడు చూత అట్లనే ఉండాలి కదా. కానీ చూడుర్రి ఏమైతుందో. రుణమాఫీ పూరగా కాలేదని లొల్లైతున్నా, వరదలొచ్చి పబ్లిక్ ఆగంలున్నా, ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇంటి మీద అటాక్ జరిగిన పాత ముఖ్యమంత్రి గారు సూపు సుతారమైంది, పలుకు బంగారం అయ్యింది. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఇలా వరదలు వస్తే ఇబ్బంది పడితే కేసీఆర్ సార్ బయటికి రాలే, మంచైనా చెడైనా కేసీఆర్ బయటికి రాలే. పవర్ పోయిన కాంచెల్లి పెద్ద మనిషి పబ్లిక్ లకు వస్తోట్టు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్ల కోసం బస్ ఎక్కి 4 ఒత్తులు తిరిగితే గులాబీ పార్టీకి గుండుసున్నా వచ్చే వరకు అసెంబ్లీకి దుమ్మాలే, పార్టీ ఆఫీస్ కు దుమ్మాలే. పులి వస్తున్నదాన్ని అభిమానులు చీల్చి చెండాడుతాడని అధ్యక్షుల వారు ఉబ్బిచ్చి ఉత్తకతే చేసిండ్రు. రామన్న వ్యవహారం కూడా గట్లనే ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి వాళ్ళ సోదరిమణికి బెయిల్ రాగానే అక్కడి నుంచి అక్కడనే అమెరికా చెక్కేసిండు. వరదలు తగ్గి ఎమ్మెల్యేలు అరెస్టులై అంత నిమ్మలబడ్డాక ఇయ్యాల దిగిండు చిన్నగా. వచ్చుడొచ్చుడే ఓదార్పు యాత్ర సురువు చేసిండు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ల పంచనం గిట్లుంటే లీడర్లను ఇంటేసుకుని ఆనల కాగమైన వాళ్ళని ఓదార్చింది. ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ జరిగితే ఎమ్మటే ఉరికింది హరీష్ రావు సారే. ఏహే ఆళ్లే పట్టించుకుంది నీకెందుకు అని సోషల్ మీడియాలో అంటున్నది కూడా ఈ సార్నే.